అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న కేసీఆర్ గారు పుట్టినరోజు ఈరోజు. అయితే మరి ఇలా ఇంత పెద్ద అంగరంగ వైభవంగా ఇట్లా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ పల్లె చూసినా ఎడారిగా మారి ఉండే, ఏ గ్రామంలో చూసినా వలసపోయిన జనాలు ఉండే, ఏ గ్రామంలో చూసినా యువకులు చదువుకున్న వాళ్ళు నక్సలిజంలో పోయి పోరాటంలో అనేక మంది అమరులైనారు. ఏ గ్రామంలో చూసినా కానీ త్రాగేటందుకు నీరు లేక క్లోరిన్ భూతం తరిమికొట్టి వాళ్ళ బొక్కలు ఎమకలతోని అనేక మంది ఇబ్బంది పడుతుండే. అలాంటి రాష్ట్రాన్ని చూసి కేసీఆర్ గారు చలించి ఇది తెలంగాణ రాష్ట్రము తీసుకొస్తేనే ఈ బాగుంటది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దాని మీద తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాన్ని బలంగా పెట్టి ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి చేతిలో పెట్టిన నాయకుడు. అలాంటి నాయకుని పుట్టినరోజు రంగ వైభవంగా మామూలుగా కాదు, పెద్ద ఇవాళ విదేశాలలో కూడా గ్రాండ్గా జరుపుకున్నారు. ప్రతి పల్లెలో కేకులు అనేక రకాలుగా గొప్పగా జరుపుకోరు. ఎందుకు జరుపుకోరు అంటే కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయినాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలు పంటలు వండించి రైతు కళ్ళల్లో ఆనందం చూసి ఆ రకంగా రైతుకు పంట వండిస్తేందుకు రైతు బంధు వేసిండు. ఆ రకంగా రైతులు చనిపోతే రైతు బీమా వచ్చేటట్టు చూసిండు. ఆ రకంగా రైతులకు రుణమాఫీ చేసిండు. రైతులకు కల్లాలు పెట్టి తన ధాన్యాన్ని అమ్ముకున్నందుకు సులభమైన మార్గాలు చేసిన నాయకుడు. రైతులు సంతోషంగా ఉన్నారు. ఆ రకంగా చూస్తే యువకులు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ రకంగా చూస్తే అనేక రకాలుగా ప్రతి పల్లె పచ్చదనంతోనే ఉన్నది. కేసీఆర్ గారు పల్లె ప్రకృతి వనాలు పెట్టిండు, పచ్చదనం చూపించండు. ప్రతి ఇంటికి ట్యాప్ ఇప్పంగానే ఇంటి కూడా నల్లా తీసుకొచ్చి నీరు అందించండు మిషన్ బయట ద్వారా. ప్రతి పల్లెలో చెరువులు నింపి గోళాలలాగా ఉన్న చెరువులు గంగాలంలాగా చేసి చెరువులు నింపిండు. ఆ రకంగా చూస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిండు. పేదల ఇండ్లల్లో పెళ్లిళ్ళైతే కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు రకంగా అభివృద్ధి చెందేటట్టు చూసేది, పేదలకు అందించడు. కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చి 200 రూపాయల పెన్షన్ ముసలవ్వలకు ఉంటే 2000 రూపాయలు చేసిండు. ఇట్లా చూసుకుంటూ పోతే అనేక రకాలుగా పేదలకు అనుకూలంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు, అన్ని కులాలకు అందించిన నాయకుడు. అలాంటి వారిని రకంగా ప్రజలు ఈ మాయమాటలు ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏమని వచ్చిందంటే 2000 రూపాయలు ఉన్నదాన్ని నేను 4000 చేస్తా ముసలవ్వలకు అని చెప్పిండు. కళ్యాణ లక్ష్మి 1,16,000 ఇస్తే నేను 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పిండు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానట్టు. ఆ రకంగా చూస్తే చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండు. ఆ రకంగా సంక్షేమ పథకాలు రైతులకు నువ్వు 10,000 ఇస్తే నేను 12,000 ఇస్తా అని చెప్పిండు ఎకరానికి. ఆ రకంగా అనేక రకాలుగా మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. అంటే 6 గ్యారంటీలు 420 హామీలు తీసుకొని వచ్చి మోసం చేసి వీళ్ళు వచ్చింది. ఈ గ్యారంటీలను ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అడిగినప్పుడల్లా వీళ్ళు డైవర్ట్ చేసేందుకు ఒక నోటీసులని తెరపైకి తెచ్చి ఏమైనా కాలయాపన చేస్తుంటారు. కేసీఆర్ ని మీద ఎప్పుడు ఎక్కడ పోయినా బహిరంగ సభల్లో ఒక విమర్శలు చేయడం, బూత్ సంస్కృతులతో మాట్లాడడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అయిపోయింది. ఈ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చేందుకు చేతగాక ఈ చేసిన ప్రెస్టేషన్ లో ఒక తిట్కం మొదలు పెట్టిండు. ఢిల్లీకి ఈ ముఖ్యమంత్రి గారు 62 సార్లు పోయి కనీసం తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏం లేదు. 62 సార్లు మన తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ఢిల్లీకి మూటలు పట్టుకపోయి వాళ్ళ ముంగట మూటలు పెట్టి చెక్కబయన చేసుకుంటూ పదవి కాపాడుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు మరి కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఊకుంటారా? జనం అగ్ర ఆవేశాలతో ఊపి మీకు సరైన టైంలో బుద్ధి చెప్పా అని చెప్పి సర్పంచ్ ఎన్నికలలో మొన్న చూపించారు సత్తా ఏంటిదో. మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా ఓట్ల శాతం పెరిగింది చూపించారు. ఇలా తిరుగుబాటు అనేది వస్తూనే ఉంటది. నెక్స్ట్ ఈయనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా కర్ర కాల్చి వాత పెట్టేది ఉంటది ఇంకా బరాబరి. కానీ ఆ పరిస్థితిలో వీళ్ళు ప్రెస్టేషన్ లో మాట్లాడుతుంటారు. ముఖ్యమంత్రి నేనే రాజు నేనే మంత్రి అంటుండు. మరి నువ్వు రాజు అయితే రాజ్యం శశశ్యామలంగా ఉండాలి.
రాజ్యం బాగుండాలని కోరుకునేటోనివి. నువ్వు బూత్ ఓళ్ళన్న రాజు అనేటోడు బూత్ సంస్కృతి మాట్లాడతాడా? ఏమన్నా వీళ్ళు చేసిన 6 గ్యారంటీలు 420 లాములు అడిగితే నువ్వు లాగులా తొండలిడుస్తామంటాడు. అదే విధంగా ఏమన్నా అడిగితే మీరు పేగులు తీసి మెడలు వేసుకుంటామంటాడు. అలాంటి మాటలు చెప్పే ఈ రాక్షసుల పాలన కాంగ్రెస్ పాలన అనేది చూపిస్తారు, ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు సారే రావాలి, కేసీఆరే కావాలని జనం బర్త్డేకు జననేతకు ఎట్లా నీరాజన పట్టిరో చూసిర్రు. ప్రతి పల్లెలో ఇవాళ పండుగలాగా జాతీయ పండుగలు ఎట్లా గొప్పగా చెప్పుకుంటారో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారిది కూడా అంత గొప్పగా జాతి పండుగలాగా ఇలా జరుపుకున్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు తన ప్రాణాన్ని పలంగా పెట్టి తెచ్చిండు. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు కావాలని తెలంగాణ జాతిపితని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినోడు కాబట్టి జాతిపిత అంటారు. ఆనాడు బ్రిటిషులకు పరిపాలనకు వ్యతిరేకంగా గాంధీజీ ఉద్యమం చేసినోడిని జాతిపిత అని మనం ఎట్లా అనుకుంటామో, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినోడు, తెలంగాణ రాష్ట్రాన్ని పాలన మంచిగా చూసినోడు కాబట్టి జాతిపిత అంటారు. ఈ జాతిపిత అంటే ఓర్చుకోలేని తత్వం ఉన్న ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మరి ఆయన ఏంటంటే ఆయన చేసిన ఓటుకు నోటు దొంగ కేసులు ఉన్నాయి. అలాగనే ప్రతిపక్ష నాయకులని జైళ్లలో పెట్టాలని ఒక కక్ష సాధింపు లాగా పోతుండు. ప్రజలు కేసీఆర్ ని టచ్ చేస్తే అగ్గాయి మండి నువ్వు భస్మం రేవంత్ రెడ్డి భస్మం చేసే పరిస్థితి ఉంటది తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆ తీరు మార్చుకోవాలి. నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టాలి, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టు. నువ్వు ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే మార్గం ఎంచుకో. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ పోయినా, ఏ జిల్లాకు పోయినా కలెక్టరేట్లు కనపడుతుంటాయి. హైదరాబాద్ లో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం ఎట్లా పెట్టిండో చూసిండు. ఆ రకంగా సెక్రటరియట్ లో నిర్వహించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చూపించిన అనేక బ్రిడ్జిలు చేసి ట్రాఫిక్ ఇలా తక్కువ ఉన్నది. అలాంటి పరిస్థితి కల్పించిన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైనది. అందుకే సారే కావాలి, కారే కావాలి, వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి పాలన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పరిపాలన అన్నట్టు ప్రజలంతా చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి తీరు మార్చుకొని రాష్ట్ర ప్రజలకు నువ్వు మాట్లాడిన మాటలు, తప్పుడు మాటలకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏమైనా కేసీఆర్ గారిని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టే. ఇప్పటికీ నువ్వు ఆంధ్ర పాలకులకు ఒక తొత్తుగా వ్యవహరిస్తున్నావు. ఆ పద్ధతి మార్చుకోవాలనే దాని మీద మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. మీరు కేసీఆర్ జోలికి వస్తే ఊకునేది లేదు, అగ్గి మండుతారా, అగ్గిలా కాలిపోతుంది మీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం.